ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉంది కదా, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎండలోకి రాకుండా ఉండటం మంచిదని చెబుతున్నారు. మనం వెళ్ళకపోతే ఎలా పనులు ఎట్లా అవుతాయి? పొద్దున్నే చేసుకుని వచ్చేయాలి. ఎండ ఎక్కక ముందే 12 గంటల లోపు అన్నీ చేసుకుని వచ్చేయాలి. అన్ని పనులు చేసుకుని బయటకు వెళ్ళకూడదు. బట్టలు 4:30, 5 వరకు. మరి బ్యాంక్ పనులు ఉంటాయి, బట్టలు ఆరేసుకోవాలా, తీసుకోవాలా, బయట బ్యాంక్ పనులు ఉంటాయా? అవన్నీ ఏదైనా 12 లోపు అన్నీ చేసుకుని వచ్చేయాలి. ఏదో ఒక షాపింగ్ పని ఉంటుంది, సరుకులు తెచ్చుకోవాలా, కూరగాయలు తెచ్చుకోవాలా. టీ సోడాలు అలాంటివి తాగకూడదంట. మరి మనం తాగుతున్నాం. బయట తాగకూడదు. అవునా? మనకు మనం అలా చెప్పుకోవాలన్నమాట, అంతే. మన ఇంట్లో బయట తాగకూడదు. గొడుగు తీసుకెళ్ళాలంటండి. గొడుగు ఇది వరకు వాడేవాళ్ళం, ఈ మధ్య చానాల్లో మానేసాం. ఉప్పుగా ఉండే టోపీ వేసుకోవాలంట. నల్లగా ఉన్న దుస్తులు ధరించకూడదంట. బాలింతలు, చిన్నపిల్లలు, వయోవృద్ధులు వేడిగా ఉన్నప్పుడు బయటికి రాకూడదంట. ఇవన్నీ జాగ్రత్తలు రాస్తున్నారు. అందుకే పేపరు క్రమం తప్పకుండా చదివితే ఎంతో కొంత నేర్చుకుంటామండి మనం కూడా. బయటికి వెళ్ళే ముందు తగినంత నీళ్ళు తాగాలంట. నీళ్ళు తాగేసి బయటికి వెళ్తే తొందరగా దాహం ఆగుతూ ఒంట్లో డీహైడ్రేషన్ జరిగిన ఒంట్లో నీరు తగ్గదనమాట. ఇవేమి పట్టించుకుండా గబగబా వెళ్ళిపోతాం బయటకు. మనం దాహం వేస్తుందంటేనే అప్పటికే ఒంట్లో ఎంతో కొంత నీరు తగ్గిందని అర్థం అంట. అందుకని ముందుగానే నీళ్ళు తాగాలంట. వేసవకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నమాట ఇవి. నల్ల బట్టలు వేసుకోవద్దని ఎందుకు చెప్పారంటే, నల్ల బట్టలు సూర్యరశ్మిని గ్రహిస్తాయి అన్నమాట. ఆ వేడంతా మనకు పట్టేస్తుంది. ఇంటికి చేరంగానే కొంచెం చల్లటి నీళ్ళతో మొహం కడుక్కోవాలంట.